ఎట్లయితే మనం ఒక అలవాటుకు గురైపోయిన ఇప్పుడు దొరకకపోతే విలువలు ఆడతాంలే, షేక్ షేక్ అయ్యి చెమట ఆడుతూ ఉంటుంది, హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది కదా మనం అలవాటైనాక. అలాగనే మైండ్ కొన్ని విషయాలకు అలవాటైంది, ఇక అది ఆ అలవాటును మించి ఇక వేరే అలవాటుకు రాదది. అది ఏం చేస్తుంది, యుద్ధం చేస్తుంది మీతోటి. చల్ లే ఇవన్నీ ఇవన్నీ మంచి ఏమైతే కూర్చుంటే జర పోయి ఆడ, ఇది ఆడితే అవుతుంది ఏమన్నా, ఇది ఆడితే ఏమన్నా వస్తాయి పోతాయి, బయట పోతే జర ఇది వస్తుంది పోతుంది, కానీ కూర్చుంటే ఏమొస్తుంది లే. ఎవరు చెప్తారు? మైండ్ చెప్తుంది. ఎందుకు? మైండ్ హ్యాబిట్ను మనం చేంజ్ చేయాలని చూస్తున్నాం కదా. మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇక మనల్ని లే అంటది, జర కాళ్ళు చాపమంటది, జర ఏళ్ళు చాపమంటది, జర కళ్ళు తెరవమంటది, జర నీళ్లు తాగమంటది, మళ్ళీ యూరిన్కి వెళ్ళమంటది, మళ్ళా జర బాటిల్ అటు ఇటు పెట్టమంటది, జర లేచి మళ్ళీ చక్కగా కూర్చోమంటది. కానీ కూర్చుండని, ఎందుకు కూర్చుండని? దాని ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, కోడిని పట్టుకునే ప్రయత్నం. దొరుకుతుందా? ఎందుకంటే దాన్ని కొయ్యాలి కాదు, డిసైడ్ అయిపోయింది. కోడి ఇవ్వాలా, నాటు కోడి వేసుడే. ఎందుకంటే బాటిల్ ఆల్రెడీ కంబ వచ్చింది, ఇక కావాల్సింది ఏంటిది? అది కంబ దొరుకుతుంది ఏటన్నా, దాన్ని జస్ట్ పే చేసినామా, ఫోన్పే గూగుల్ పే చేసినామా. కానీ దీన్ని పట్టాలి ఓడిద్దారు. కొట్టి పట్టినాం అనుకో ఉన్నది దిగిపోతుంది, దాని వెనకాల దిగుతుందా లేదా? కొట్టినాము ఇక కోడిని పట్టాలి అయితే మనతోటి ఉన్నది దిగుతుంది. అందుకని ఫస్ట్ ఇది పెట్టి కోడిని బట్టి చాలా దొరుకుతుంది. అది ఇటు జంప్ చేస్తుంది, అటు జంప్ చేస్తుంది, అటు జంప్ చేస్తుంది. అలాగనే మనసు దొరకదు. అదేమంటే లే చల్ ఇవన్నీ ఏం పెట్టుకున్నాం, జర చేయి, జర యుద్ధం చేయి, బయటికి వెళ్ళి ఏమన్నా తిట్టు, ఏమన్నా చేయి, జర పైసలు సంపాదించు, జర నేమ్ ఫేమ్, జర పేరు ప్రతిష్ట ఏమన్నా వచ్చేటట్టు జర సర్కస్లో ఏమన్నా చేయి, ఆ రోడ్డు పైన జర హంగామా చేయి, నీ పేరు వస్తుంది రేపు. రోడ్డు పైన హంగామా చేస్తే జర పేపర్లు వస్తావు. ఇంకా బైక్ మనకు తలగలే, జర ఎక్కువ చేయి, జర పబ్లిక్లో అరే క్యా జబ్దారా చాలా జుకాయి మార్కో క్యాబుల్ చేసుకో, ఏమంటారు దెబ్బకు దెబ్బ. ఇంకా బండి తలగలే అయినా కూడా దెబ్బకు దెబ్బ. ఆ వెనుక ఎంత ట్రాఫిక్ అన్నా జామ్ కానీ చేస్తామా లేదా? తగ్గేదే లేదు. మన బండి తీయమానండి, కొంచెం తలుగుతేమో తలగలే, ఇంకా తలుగుతేమైతే దెబ్బకు దెబ్బ. ఎందుకు? పేరు ప్రతిష్ట ఆడ ఈగో దెబ్బతింటుంది. ఇక వాళ్ళు ఏమనుకుంటారు చూస్తారు, బోలే ఏదో ఐస్ ఇచ్చలే, ఇమేజ్ డౌన్ అవుతుంది. ఇక ఇమేజ్ పెంచాలంటే ఆడ నడి మధ్యలో ఆపి, ఆ వెనక ఎంత ట్రాఫిక్ ఉండని, అంబులెన్స్ ఉండని, ఏమన్నా సీఎం క్యాంప్ రాని ఏమన్నా కానీ, सीएम कॉन्वे रानी इधर गानी हम तो इधर ही खड़ा रहेंगे, अब बताएंगे हम भी माइकल लाल है, हाँ माँ का लाल है, बताएंगे, बताते नहीं बताते कभी कभार, कुछ भी रहने दो, చేస్తామా లేదా? ఎవరు చెప్పిస్తున్నారు? మైండ్ कुछ ऐसा करो, ये बैठ ट्रैकिंग माइंड क्या बोलता है, कुछ ऐसा करो, ऐसा कुछ, उसको गाली दो, इसको गाली दो, थोड़ा कैसा, अभी एक फ्लोर डाले तो दूसरा फ्लोर कैसा डालना, इसके बारे में कुछ सोचो. మైండ్ ఏమంటే కూర్చుంటే ఒక ఫ్లోర్ వేసినావు కదా, దానిపైన ఇంకో 2 ఫ్లోర్లు ఎట్లా అయ్యో ఆలోచన చేయి, దానికి ఎస్టిమేషన్ అయ్యి 40 లక్షల కోటి రూపాయల అవి ఎట్లా వస్తాయి, మళ్ళీ దాని గురించి ఆలోచన చేయి. కానీ ఇదేం చేస్తున్నావు, దాని చల్లే లే, జర మిస్సెస్ని ఏదైనా అండమని చెప్పు, లేకపోతే జర పిల్లలకి ఏదన్నా చెప్పు, ఇదేం కూర్చున్నావు ఎప్పటికి ఇదే లెమ్మంటుంది అంటదా చలో లేవు మీరు, నేను లేవా, మనసు మీతోటి పోరాటం చేసుకోండి, లే అని మీరేమి అంటున్నారు, లేదు నేను లేవా, ఒకసారి డిసైడ్ అయినా లేవా. అప్పుడు మనసు ఏమంటే అరే కళ్ళు అయితే తెరువు, కనీసం కళ్ళు ఎందుకు వస్తుంది, కళ్ళు అయితే తెరు, అటు చూడు,
ఈయన మహేష్ ఏం చేస్తున్నాడు, రమేష్ ఏం చేస్తున్నాడు, జర చూడు అటు చెయ్యైతే అట్లా లేకపోయినా పర్లేదు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? మైండ్. సో మైండ్ చేపిస్తుంది అన్నట్టుగా కూర్చుంటే చేసినప్పుడు ఇక బాగా ఇబ్బంది పెట్టి కళ్ళు కూడా తెరుస్తలేవు, లేకపోతే చేతులు కూడా అటు ఇటు కదిలిస్తలేవు, బాడీని అటు ఇటు కదిలిస్తలేవు, మైండ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నది కదా. సో మైండ్ ఏం చేస్తుంది? ఇక నువ్వు నా మాట ఇంటలేవు, చలో నేను పడుకోండి, ఇక నిద్ర వస్తుంది. ఇక కూర్చుంటున్నామా, ధ్యానం చేస్తున్నామా, నిద్రపోతున్నామా, మనకేమర్థం. కొంచెం కళ్ళు అనుకుంటూనే ఉంటాయి. కళ్ళు మూసినామా కొంచెంపడికి పక్కోళ్ళు లేపితే మళ్ళా లేకపోతే ఏమవుతున్నాయి? ఎందుకు ఇట్లా అవుతున్నాయి? మనసు అలవాటుకు మనం విపరీతంగా చేస్తున్నాం. మనసు హ్యాబిట్ ప్యాటర్న్కు మనం ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం కదా. అందుకే మనసు మాటినదు. మనసు మాటిన ఇట్లా ఏమేమో చెప్పిస్తుంది మనతోటి. జర పాటలు వినమంటది, అప్పుడప్పుడు టీవీ పెట్టుకోమంటది, జర డాన్స్ చూడమంటది, లేకపోతే క్రికెట్ చూడమంటది, లేకపోతే వాలీబాల్ చూడమంటది, ఫుట్బాల్ చూడమంటది, లేకపోతే రీల్స్ చూడమంటది, ఏదో ఒకటి చూడమంటది. కానీ ధ్యానం మాత్రం లేదు. ధ్యానం మాత్రం ఎందుకు చేస్తుంది ఇట్లా మనసు? ఎందుకంటే దాని ఆపరేషన్, దానికి కత్తి పడుతున్నది. ఇక ఏమవుతున్నది? కత్తి పడుతున్నది, తెగుతుంది. కానీ తెగితే లోపల ఉన్న స్వార్థ, దేశ, ఈర్ష, మోహ, మాయ అన్ని బయటకు వచ్చేస్తాయి. అందుకే ఏం బయటికి రావద్దు. అది కూడా కట్టుకున్నది కదా, అది జమ చేసుకున్నది, అది జమ చేసుకున్నది. నువ్వేమంటున్నావు? తీసేయమంటున్నావు. అది తీసా మనం జమ చేసుకున్నాం, మీరు వాళ్ళు మస్తు డబ్బులు జమ చేసుకున్నాం, ఎవడో వచ్చి తీసిపడే అంటే తీస్తావా? సో ఇప్పుడు ఏమైతున్నది? అదే మనసు ఏమైంది? ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుండి కూడా కట్టుకున్నది, జమ చేసుకున్నది. దాని సంపద, దాని సంపద, దాని ఇన్కమ్. నువ్వేమంటున్నావు? ఖాళీ అయ్యింది, చల్ ये सब अरे इतना मेहनत से कमाया, गुस्से को इतना मेहनत से कमाया, ईर्ष्या को इतना मेहनत से कमाया, द्वेष किसी के इतना मेहनत से कमाया, कैसे पैसा छोड़ूंगा? छोड़ दे। ये शर्ट ही नहीं छोड़ते, ये पेन नहीं छोड़ते, तो वो छोड़ते। मन क्या बोलता? नहीं नहीं नहीं, ఇంకా పెట్టినామా కత్తి, అది అలవాటు అయిపోతుంది. ఓహో కత్తి పట్టుకొని నన్ను వేయడానికి వస్తున్నాడు, కూర్చుంటున్నాడంటే దీనికి అర్థమైందిగా నన్ను కోసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు, ఇక నన్ను కోసే పని పెట్టుకున్నాడు. సో ఏం చేయాలా? కూర్చుంటాను ఇక. అందుకేమంటే అరే రేపు నీకు ఆడికి వెళ్ళేది ఉన్నాయిగా, దాని గురించి ఏమన్నా ప్లాన్ చేయి. అరే అరే నీకు ఫోన్ చేసాడుగా, మళ్ళీ నువ్వు రిటర్న్ కాల్ చేయలేదు, రిటర్న్ కాల్ చేయి. అది ఉన్నది కదా, అరే ఆయన ఏమో వాట్సాప్లో పంపించి నువ్వు చూడలే, ఇంకా చూడు. ధ్యానం తప్పించి అన్నీ చేపిస్తుంది మరి. ధ్యానం తప్పించి మిగతా పనులన్నీ చేపిస్తుంది. అర్థమైందా? మనం ఏమంటాం? అరే కూర్చుండడం అయితే లేదు సార్, ఏమో కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తున్నాయి, ఏమో అనిపిస్తున్నది, ఎట్లనో ఫీల్ అవుతున్నది, నిద్ర వస్తున్నది, లెవెల్ అనిపిస్తున్నది. అసలు కూర్చుండడం అవుతుంది. ఎందుకు కూర్చుండడం కాదు? మీకు కాదు, మీ మైండ్కు అది ప్రాబ్లం. మనకు కాదు, మన మైండ్కు ప్రాబ్లం. అది మన మనస్సుకు ఎందుకు ఆపరేషన్, మైండ్ ఆపరేషన్. ఇది మెడిటేషన్ ఇస్ ద మైండ్ ఆపరేషన్. సో ఆపరేషన్ చేయలేదు అది. ఎందుకు? నొప్పి అవుతుంది. ఎందుకు నొప్పి అవుతుంది? దాంట్లో నుండి అన్ని బయటికి వస్తాయి, చాలా నొప్పి ఉంటుంది, బాధగా ఉంటుంది. అందుకనే చెయ్యనియదు, అందుకనే చెయ్యదు. బట్ చెయ్యకపోతే వేరే మార్గం जाके गंगा में डूब के आए, नो यूज. क्योंकि गंगा में डुबकी कौन मारा? बॉडी. और इंप्यूरिटीज किधर है? डुबकी बॉडी, झुका और इंप्यूरिटीज
జంప్ ఏడు ఉన్నది